హాయ్ అండి. ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ప్రవీర్ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఇందిరమ్మ ఇల్లు కోసం లేటెస్ట్ అప్డేట్ ఏం రాలేదు. కానీ ఎందుకు ఛానల్‌కి వచ్చి చెప్తుంటే మా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తే ఎవరిని మీరు కాంటాక్ట్ చేయొద్దు. ఎవరి సలహాలు అసలు తీసుకోవద్దు. నేను ముందు వీడియోలో చెప్పినట్టు మీ ఫోన్ నెంబర్ అదే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ మనకు అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 1 కానీ 2 కానీ వస్తుందని చెప్తున్నారు. న్యూస్లో అయితే అట్లానే ఇచ్చారు, న్యూస్ పేపర్లో చదివినామని. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ పెండింగ్ మనకి ఏమొస్తుందంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవ్ అయిపోయిన తర్వాత అప్రూవ్డ్ అని వస్తుంది. తర్వాత పెండింగ్ ఫర్ కలెక్టరేట్ అప్రూవల్ అని వస్తుంది. పెండింగ్ ఫర్ కలెక్టరేట్ అప్రూవల్ అని వచ్చినప్పుడు మీకు స్టెప్ అంటే థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయినట్టు. సారీ దగ్గరలోకి 90% మీకు అయిపోయినట్టే. ఆ కలెక్టరేట్ అప్డేట్ కూడా పెండింగ్ ఫర్ కలెక్టరేట్ అప్రూవల్ కూడా అయిపోతే మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టే. శాంక్షన్ అయిపోయిందంటే మీకు వెంటనే ఇచ్చారు, మీకు టైం పడుతుంది. ఒక లిస్టు, ఒక మెనూ ప్రకారం వస్తుంది. ఆ మెనూలో మీ నేమ్ వస్తే మీ ఏరియాలో ఉంటే మీకు ముందు వస్తుంది. లేదు ఇంకో ఏరియా ఫస్ట్ ప్రాసెసింగ్లో ఉంటే ఇప్పుడు రంగారెడ్డి, హన్మకొండ, ఇలా చేవల్ల, కరీంనగర్, నిజామాబాద్, ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తారు. హెడ్ సైడ్ అవైలబిలిటీ వీళ్ళ దగ్గర ఉంటే అటు సైడ్ వాళ్ళకి ముందు ఇస్తారు. రెడీ అయితే మీ సైడ్ రెడీ అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎట్లా చేయాలంటే మీకు చెప్పాను కదా, నెక్స్ట్ కలెక్టెడ్ పెండింగ్ ఫర్ అప్రూవల్ వచ్చినప్పుడు సక్సెస్ అయిందంటే మీకు జిల్లు వచ్చినట్టే. అది ఏరియా బేస్ ఇస్తారు. నేను చెప్పాను కదా, రంగారెడ్డి, నిజామాబాద్, చేవెళ్ళ, ఇలా అన్నీ ఒక లైన్ ప్రకారం వస్తే ఈ లైన్లోకి వచ్చినప్పుడు మీకు వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడద్దు, మీరు ఎవరిని కాంటాక్ట్ చేయొద్దు. మీకు వచ్చినప్పుడు కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఫోన్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అప్పటిదాకా మీరు చేయవలసిన పని అంటే గమ్మున ఉండడం. అంతేగాని ఎవరి సలహాలు తీసుకోవద్దు, ఎవరిని కాంటాక్ట్ చేయొద్దు. ఎవరు కాంటాక్ట్ చేసి ఎవరి దగ్గర మీరు మోసపోవద్దు. మీరు టెన్షన్ పడి అందరినీ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది, ఏం చేయాలంటే అందరూ వీడియోస్ చాలా పెడుతున్నారు. మీరు ఎవరు మీకు చెప్పేది ఏంటంటే అన్ని వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఒక్కరు కూడా ఏం చేయాలనేది మీకు చెప్పరు. మీరు ఏం చేయొద్దు. మీరు స్టేటస్ చెక్ చేసుకోవడం 2-3 డేస్కి ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి నార్మల్గా మీరు చూసుకుంటే అక్కడ అప్రూవల్ అని వచ్చింది అంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా అదే కదా ఫ్రెండ్స్. ఇలా మీకు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ముందే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది గవర్నమెంట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీరు ఫోన్ నెంబర్తో కానీ, ఆధార్ నెంబర్తో, మొబైల్ నెంబర్ ఏదైనా, రేషన్ కార్డు నెంబర్తో, అప్లికేషన్ ఐడితో మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. కనిపించిన తర్వాత పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనిపించిందంటే మీకు లిస్ట్ 2లో ఉంటే మీకు స్టెప్ అదే లిస్ట్ 3లో ఉంటే మీకు ఎట్లా అది వేరే లెక్క వస్తుంది. లిస్ట్ 1 ఉంటే అది అంటే మీకు లిస్ట్ 1 అంటే సొంత ఇల్లు, అదే సొంతగా ల్యాండ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేద్దే 5 lakhs. అది ఎలా కట్టుకోవాలని స్టెప్ బై స్టెప్ 4 విడతలుగా వేస్తారంట. అది విడతల ప్రకారం అక్కడ అప్డేట్ వస్తూ ఉంటుంది. పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్, పెండింగ్ ఫర్ స్లాబ్ లెవెల్, పెండింగ్ ఫర్ ఫిల్లర్ లెవెల్ అని వస్తూ ఉంటుంది. ఆ లెవెల్ ప్రకారం అది వెళ్తూ ఉంటుంది. లిస్ట్ 1 ఉన్న వాళ్ళకంటే అట్లా చూపిస్తుంది. లిస్ట్ 2 అంటే చూస్తున్నారు కదా, లిస్ట్ 2 ఉన్న వాళ్ళకి మనకి మీకు ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తుంది. లిస్ట్ 2 ఉన్న వాళ్ళు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. ఇక్కడ మీకు ఇప్పుడు ఇంతకుముందు వ్యూ డీటెయిల్స్ అని ఒక అప్డేట్ వచ్చేది, ఇప్పుడు అయితే రావట్లేదు. ఇంతకుముందు కనిపించేది, ఇప్పుడు లాస్ట్ అప్డేట్ అయ్యింది. ఎందుకంటే ఇది కంప్యూటర్ అప్డేట్, ఆటోమేటిక్ గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంటుంది, మనం చేసేది ఏమి ఉండదు. అప్డేట్ ప్రకారం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మీకు అంతకీ నాకు తెలియట్లేదు, ఫోన్లో చెక్ చేసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళినా మీరు మీ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇస్తే వాళ్ళు చెక్ చేయమంటే చెక్ చేసి చెప్తారు మీకు. అట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీ క్రోమ్ బ్రౌజర్లో కూడా మీరు చేసుకోవచ్చు. అదే లిస్ట్ 1 ఉన్న వాళ్ళకంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఒక యాప్ ఉంది ప్లేస్టోర్లో. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు లింక్ అయినా ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కోసం మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అందులో ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయితే మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీ ఇంటి డీటెయిల్స్, మీవి, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఏం ఫోటోలు అప్లోడ్ చేయాలి, మీ బేస్మెంట్ లెవెల్ ఏంటి, ఎంతకు వచ్చేయింది, మీరు ఎంత పెట్టుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ కూడా అందులో వస్తున్నాయి. ఇంకోటి అంటే ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు 2 రకాలుగా అయితే ఇస్తున్నారండి వీళ్ళు. ఒకటేమో కంప్లీట్ అయినది ఇస్తున్నారంటే, ఇంకోటేమో అన్కంప్లీట్ కాకుండా కొంచెం సగం ఆగిపోయినాయి కదా పాత గవర్నమెంట్లో, ఆ ఇల్లు కూడా ఇస్తున్నారు. అవి ఇస్తే మాత్రం మీకు అమౌంట్ ఇస్తారంటే ఆ అమౌంట్తో దాన్ని రెడీ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టులకి ఇస్తే మధ్యలో వాళ్ళు తింటారని చెప్పి డైరెక్ట్ ప్రజలకి ఇచ్చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది నాకు తెలిసిన మటుకి దసరాలోపు కంప్లీట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అవుతుందని కోరుకుంటున్నాను. అందరూ కూడా అదే కోరుకోండి. ఎందుకంటే 90% వస్తుంది అనుకుంటున్నాను అందరూ. మీరు అదే కోరుకోండి, వస్తుంది. ఎవరు టెన్షన్ పడకండి.
ముందైతే నేను చెప్పినట్టు మీకు డౌట్ ఉంటే ఎప్పుడైనా క్రోమ్లోకి వెళ్ళి ఇందిరా మిల్ అని సెర్చ్ చేసి ఆ సెర్చ్ బార్లో చూడండి, కంపల్సరీ మీ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే పక్కన క్లిక్ హియర్ టు రేస్ గ్రీవెన్స్ అని ఉంది కదా, గ్రీవెన్స్ రేస్ చేయండి. మనం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.